నాకు పర్టిక్యులర్‌గా ఈ సీజన్‌లో నాకొక ఫేవరెట్ అనేది ఇప్పటికీ క్రియేట్ కాలేదు. అది వండర్‌గా అనిపిస్తుంది. ఇది నేను ఒక్కదాన్ని అంటున్న మాట కాదు. చాలా మందికి పెద్ద పెద్ద రివ్యూవర్స్‌కి కూడా ఈ ఫీలింగ్ ఉంది. ఈళ్ళు స్ట్రాంగ్‌గా విన్ అవ్వాల్సిందే వీళ్ళు నా ఫేవరెట్ అని చెప్పే సిట్యుయేషన్ లేదు. నాకు కూడా లేదు. అది ఒక కారణం. తర్వాత నేను న్యూట్రల్‌గా ఉన్నాను. నాకెవ్వరు అసలు చెప్పాను గదా! నాకెవ్వరు ఫేవరెట్ కాదు. అలానే ఎనిమీ కాదు. కానీ ఉన్నది ఉన్నట్లుగా నాకనిపించింది ఏదన్నా చెప్తున్నప్పుడు కొంతమంది తనుజ గురించి మాట్లాడితేనేమో ఫ్యాన్స్ ఎందుకో అంత ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నారు. నేను ఉన్నదే చెప్తున్నాను. ఇప్పుడు సపోర్ట్ విషయానికొచ్చినప్పుడు సపోర్ట్ తీసుకుంది కదా! అని చెప్పాను. మంచుంటే మంచి చెప్తాను. సరే కళ్యాణ్‌కి నీకు కావాలా అని చెప్పి తనకి ఆ ఇమ్యూనిటీ ఏదో తను ఇమ్మీడియేట్‌గా వదిలింది. నాకప్పుడు తను నచ్చిందని చెప్పాను కూడా. ఇలా మారుతూ ఉంటది గదా! అభిప్రాయం. అలా మారుతున్నప్పుడు మారుతుందని చెప్పినా గానీ, ఈ నెగటివిటీ నాకు చాలా నచ్చకుండా ఉంది. అందుకని నాకు రివ్యూ నా అభిప్రాయమే అయినప్పటికీ, ఈ రియాక్షన్స్ ఓవర్‌గా ఉండేసరికి వద్దులే నాకెందుకు అనిపించే ఫీలింగ్ నాకు కలిగింది. ఎందుకంటే మీకు ఫేవరెట్ ఉండొచ్చు. నాకు లేరు కాబట్టి నేను న్యూట్రల్‌గా చెప్తున్నాను. దాన్ని మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు కొంతమంది. సరే అందుకని నాకు అనవసరం అనిపించింది. అండ్ ఇప్పుడు మనం ఇంకా ఎవరు ఈ సపోర్ట్‌లు తీసుకున్నారా? ఎలా చేశారు? ఏం చేశారు? చిన్న చిన్న మిస్టేక్స్ అవన్నీ వదిలేసేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న కరెంట్ సిట్యుయేషన్ ఆల్రెడీ చాలా స్టెప్స్ దాటుకొని ఇన్ని వీక్స్ వచ్చేసారు. ఇప్పుడేంటంటే ఓన్లీ వాళ్ళ పర్సనాలిటీస్ మనకు అర్థమయ్యాయి ఎవరు ఏంటి అనేది. ఈ పర్సనాలిటీస్ అర్థమయిన తర్వాత నుంచి మనం చూసేదంతా ఎప్పుడు ఏ మూవ్ చేశారో దాన్ని బట్టి ఇంప్రెషన్ మారుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఏంటంటే ఆల్రెడీ మనకి పర్సనాలిటీస్ అర్థమైపోయాయి. వాళ్ళు ఏ మూవ్ చేసినా ఎందుకు చేశారనేది కూడా కొద్దిగా ఆలోచించొచ్చు. మొన్న దివ్య చేసిందైతే చాలా క్లియర్‌గా తను అంటే మిస్టేక్ చేసింది అనేదైతే అర్థమైపోతూ ఉంది. అది గూడా మళ్ళీ తనుజ విషయంలో చేసింది. ఇది ఇంకా బాలేదనిపించింది. తన స్టాండ్ తనకుండుండొచ్చు. అని నాగార్జున గారు చెప్పినట్లుగా అయితే ఒకరిని ఓడించడానికి ప్రయత్నం చేయడం అనేది బాలేదు. తను గెలవడానికి చేస్తే బానే ఉండేది. అండ్ ఇమాన్యుయల్ సెకండ్ ప్లేస్‌లోను, తనుజ ఫస్ట్ ప్లేస్‌లోను కనిపిస్తుంది నాకిప్పుడు. అందుకని నేను టోన్ మార్చలేదు. ఎందుకంటే అది ఎందుకు జరిగింది అనేది కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలేమో అని నాకు ఆలోచన కలిగింది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఇప్పుడు కళ్యాణ్ కూడా చెప్పాడు. తను గట్టిగా ఆడుతుంది. స్ట్రాంగ్ అంటున్నారు అందరూ. ఏ విధంగా స్ట్రాంగా? నేను కూడా ఆలోచించా. ఎందుకు అందరూ స్ట్రాంగ్ అంటున్నారని. అప్పుడు ఆలోచిస్తే నిజంగానే ఫైట్ వదలట్లేదు. ఎన్ని సార్లు ఓడిపోయినా తను ఇంకా అది కంటిన్యూ చేస్తుందంటే తనలో చాలా ఆ జీల్ ఉంది. అలా అని తనే విన్ అవ్వాలా అంటే మాత్రం నేను దానికేమి పూర్తిగా తనే విన్నర్ మెటీరియల్ నేను ఇప్పటికే అనట్లేదు. బట్ టాప్ 4లో అయితే ఉండే వాళ్ళలో ఇమాన్యుయల్, తనూజ, కళ్యాణ్, డిమాండ్ నాకు టాప్ 4లో కనిపిస్తున్నారు. ఆ ఫిఫ్త్ మెంబర్